యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు మనం విందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేక సమయంలో యేసే పరిష్కారం ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు వీక్షిస్తున్న మిమ్మలను ప్రభునామములో అభినందిస్తున్నాను. వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాము. మీ ప్రణాళికను మేమందరము గ్రహించినట్లు చేయమని అడుగుతున్నాము. వాక్యము మీది, ప్రజలు మీ వారు. మీ కృప మాకిమ్మని అడుగుతున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు సమర్పిస్తున్నాము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నుండి ప్రత్యేక వర్తమానాలు ప్రసారం చేస్తూ ఉన్నాం. ఈ దినం అంశం ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిత్య ప్రణాళిక. దేవుని యొక్క నిత్య ప్రణాళిక. పరిశుద్ధ లేఖనాలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం మనం చదవబోతున్నాం. ఈ వచనం చదివే ముందు మీ ముందు కొన్ని విషయాలు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుడు మనుషులను ఎందుకు సృష్టించాడు? దేవుడు మనుష్యులను ఎందుకు సృష్టించాడు? ఇది పెద్ద ప్రశ్న, మానవుల హృదయాలలో ఉన్న ప్రశ్న. మానవుడు పాపం చేస్తాడు అని దేవునికి మానవుని నిర్మించక పూర్వం తెలియదా, లేక తెలుసునా? మనుషులు నరకానికి వెళతారు, మనుషులు నరకానికి వెళతారు అనే సంగతి మనుషులను నిర్మాణం చేయకపోవడం దేవునికి తెలుసునా, తెలియదా? ఇలా అనేక ప్రశ్నలు బైబిల్ చదువుతున్నటువంటి పాఠకులకు కలుగుతూ ఉన్నాయి. దేవుడు మనుషులను చేసినప్పుడు వారు ఏ విధంగా జీవిస్తారు, వారు ఏం కాబోతున్నారు, వారు ఎంతకాలం బ్రతుకుతారు, వారి జీవితాలు ఎలా ఉంటాయి, వీటన్నింటినీ కూడా సర్వజ్ఞానమున ఎరిగినవాడై ఉండి ఉండాలి కదా. అటువంటిప్పుడు ఆయన వారిని ఎందుకు నియంత్రించటం లేదు? ఇలాంటి ప్రశ్నలు ఉద్భవిస్తూనే ఉన్నాయి. దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, మరి నరులను నరకానికి ఎందుకు పంపిస్తాడు? ఇట్లా చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా బైబిల్ వెలుగులో మనం ఆలోచన చేయాల్సింది ఉంది. పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేసేది ఏమిటంటే, దేవుడు తన ప్రణాళిక ప్రకారం సమస్తాన్ని చేశాడు. దేవుడు జగత్తు పునాది వేయటానికి మునుపు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ప్రకారమే ఆయన సమస్తాన్ని చేశాడు, చేస్తూ ఉన్నాడు, చేయబోతూ ఉన్నాడు కూడా. కనుక ఏమిటి ఆ ప్రణాళిక?
దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి? జగత్తును ఎందుకు స్థాపించాడు? జగత్తు ఎలాగున ఉనికిలోనికి వచ్చింది? మానవుడు ఏ విధంగా ఉనికిలోకి వచ్చాడు? ఇవన్నీ కూడాను ఆలోచించాల్సినటువంటి మాటలు, తెలుసుకోవలసినటువంటి జవాబులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము దీర్ఘమైన వచనము. ఈ వచనం మీ అందరికీ కంటత రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వచనము ప్రతి విశ్వాసికి కంటత రావాలి. ఈ వచనంలో దేవుడు తన అద్భుతమైన ప్రణాళికను బయలుపరిచాడు. జగత్తు పునాది వేయబడక మునుపు ఏమి ఆలోచించాడు దేవుడు అనేది ఇందులో తేటగా వ్రాయబడింది. చదువుతాను ఈ వచనం. ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసరము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. చూస్తున్నారా? ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు గనుక మీరు చూసినట్లయితే ఆబ్జెక్టివ్ ఆఫ్ ద వర్స్, ఈ వచనంలో ప్రధాన భూమిక ఎవరు మనం గమనించాలి. ముగ్గురు కనిపిస్తారు. జగత్తు పునాది ఇంకా వేయబడలేదు. జగత్తు పునాది ఇంకా వేయబడక మునుపు దేవుడు, యేసుక్రీస్తు, మనము, ఈ మూడు మీరు గమనించాలి. ఈ వచనాల్లో దేవుడు తన 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 అనే పదాలు 7 సార్లు వ్రాశాడు. తన అనే పదాలు 7 సార్లు వ్రాశాడు. చూడండి, తన ప్రియుని యందు తాను ఉచితంగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారము దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి తన కోసం నిర్ణయించుకొని తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపు ఏర్పరచుకొనెను. క్రీస్తు యేసులో మనలను ఏర్పరచుకొనెను. తన అనే పదం 7 సార్లు రాశాడు. ఇక్కడ ప్రధానం ఎవరంటే దేవుడు. 2, మనలను క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఉపప్రధానం, నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం. యేసుక్రీస్తు ప్రభువు నందు మనలను ఏర్పరుచుకున్నాడట జగత్తు పునాది వేయబడక మునుపు. ఇది ప్రణాళిక. జగత్తుకి ఇంకా పునాది వేయలేదు. వేయక మునుపు ప్రణాళిక ఏమిటి? నేను వివరంగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. తన కోసం దేవుడు తన ప్రియుని యందు తాను ఉచితంగా అనుగ్రహించిన కృపామయ కీర్తిగలను తనకు కుమారులుగా తన కోసం. ఈ మాట మీకు ఎట్లా ఉంది? దేవుడు మనలను తన కోసం ఏర్పరచుకున్నాడు. మన కోసం దేవుడు కాదు, దేవుని కోసం మనం.
ప్లీజ్ కైండ్లీ నోట్ దిస్ వర్డ్. ఈ మాట దయచేసి అండర్లైన్ చేసుకోండి. తన కోసము నిర్ణయించుకున్నాడు, తన కోసము ఏర్పరచుకున్నాడు, తన కోసము సిద్ధపరుచుకుంటున్నాడు, తన కోసము నిర్ణయము చేసుకుంటున్నాడు. తన కోసము నిర్ణయం. బైబిల్ గ్రంథంలో ఇదే ఆశ్చర్యకరమైన సంఘటన. మన కోసం ఆయన కాదు, ఆయన కోసము మనము. ఇది ప్రణాళిక. కాబట్టి మనుషులు ఏ విధంగా తన కోసం ఉండాలట? నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఉండాలట. తన ఎదుట నిర్దోషులుగా ఉండాలట, పరిశుద్ధులుగా ఉండాలట. మానవులు ఒక సమూహం నిర్దోషులుగా, పరిశుద్ధులుగా తన ఎదుటకు రావాలి. దేవుడు నిర్దోషి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ప్రత్యేకమైన వాడు. కనుక తన వంటి వారు కావాలి. వింటున్నారా? మానవులు తన వంటి వారు కావాలి. కాబట్టి మానవులను దేవుడు తన పోలిక, తన స్వరూపంలో సృజించడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు నందు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, జగత్తు పునాది వేయబడక మునుపు. కనుక మనం యేసుక్రీస్తు నందు నిర్దోషులంగా, పరిశుద్ధులంగా చేయబడాలి అని అన్నాడు. అని అంటే మనకు అర్థమవుతోంది, ఆదాము పాపం చేస్తాడని దేవునికి ముందే తెలుసు. ఆయన దివ్యమైన ప్రణాళిక ఆది కాండము మొదలు బయలుపరచబడుతూనే వచ్చింది. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. రెండు ప్రధానంగా మనం చూస్తాం. ప్లాన్ ఆఫ్ క్రియేషన్, ప్లాన్ ఆఫ్ క్రియేషన్, ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. ప్లాన్ ఆఫ్ క్రియేషన్ సృష్టిని గూర్చినటువంటి ప్రణాళిక. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ సృష్టించబడిన నరుని యొక్క రక్షణ గూర్చిన ప్రణాళిక. అర్థమవుతుందా? కనుక భూమి, జగత్తు ఏర్పడటానికి మునుపు దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక సంఘాన్ని గురించి. అందుకే బైబిల్ గ్రంథం ఎక్కడ ఎండ్ అవుతోంది? బైబిల్ గ్రంథం దేనితో ఎండ్ అవుతోంది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము మీరు చూసినట్లయితే ఈ యొక్క ప్రణాళిక నెరవేర్పుతో ఎండ్ అవుతోంది. ఈ యొక్క ప్రణాళిక నెరవేర్పుతో ఎండ్ అవుతోంది. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. 21:3 ప్రకటన గ్రంథం. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు వారికి తోడై ఉండును. అర్థమవుతుందా? దేవుని యొద్దకు చేర్చబడుతున్నారు మనుషులు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పు ముగింపుకు వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. ఆది కాండము 1వ అధ్యాయము మొదలుకొని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము వరకు మనం చూస్తున్నప్పుడు, 1వ అధ్యాయములో సృష్టి క్రమం ప్రారంభం చూడగా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో సృష్టి యొక్క ముగింపు కనిపిస్తుంది. సృష్టి యొక్క ముగింపు కనిపిస్తుంది. 21వ అధ్యాయంలో నూతన సృష్టి కనిపిస్తుంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. యేసుక్రీస్తునందు తనతో పాటు ఉండుటకు మనుషులను ఏర్పరచుకున్నటువంటి దేవుడు తన మిషన్ కంప్లీట్ చేశాడు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 3వ వచనంలో. హోల్ బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రణాళిక నెరవేర్పే కనిపిస్తుంది.
జగత్తు పునాది వేయబడక మునుపు అనే పదం మీరు ఆలోచిస్తే, జగత్తు పునాది వేయబడక మునుపు అనే పదం ఆలోచిస్తే, జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరున్నారు అనగా ఆది యందు దేవుడు, ఆది యందు దేవుని వాక్యము. ఇవే ఆధారాలు. ఆదికాండం 1:1, యోహాను సువార్త 1:1. ఆది యందు దేవుడు అని వ్రాసింది ప్రారంభ వచనం. అలాగనే యోహాను సువార్త మొదటి అధ్యాయం 1 వచనం కూడా ఆది యందు దేవుడు ఉండెను, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. కాబట్టి దేవుడు, దేవుని వాక్యము మాత్రమే ఆది యందు ఉన్నారు. ఆదికాండం 1 అధ్యాయం 1 వచనంలోనే దేవుడు, దేవుని వాక్కు, దేవుని ఆత్మ కనిపిస్తున్నారు. దేవుడు, దేవుని వాక్కు, దేవుని ఆత్మ కనిపిస్తున్నారు. దేవుడు సృజించాడని, వాక్కు పలుకాడు, పలుకగా కలిగినదని, ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచున్నాడని. మొదటి వచనములోనే త్రియేక దేవుడు కనిపిస్తున్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు మనం అర్థం చేసుకునేటట్లుగా ప్రత్యక్షత మొట్టమొదటి వచనములోనే. దేవుడు అనే పదాన్ని ఎలోహీం, ఎలోహీం ప్లూరల్ నౌన్, మోర్ దాన్ వన్, ఎక్కువ మంది. ఎలోహీం తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఆదికాండము 1 అధ్యాయం 26 వచనంలో దేవుడు మన పోలికలో మన స్వరూపమున నరులను చేయుదము, మన చేయుదము అన్నప్పుడు ప్లూరల్ నౌన్, ప్లూరల్ నౌన్. త్రిత్వ దైవం మానవుణ్ణి కూడా త్రిత్వంగానే చేశాడు. కనుక మనం చూస్తున్నప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. ఇక ప్రణాళిక ఎట్లా తీసుకొచ్చాడో వరుసగా చెబుతాను. ప్రణాళిక చూడండి. మానవులను దేవుడు వెంటనే సృజించలేదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తెలుగు ట్రాన్స్లేషన్లో భూమి ఆకాశము అనుంది, కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్, ఒరిజినల్ టెక్స్ట్లో ఆకాశములను భూమిని సృజించెను అనుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్, హెవెన్ తర్వాత ఎస్ ఉంటుంది, ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. కనుక ఆకాశములను సృజించాడు దేవుడు. హెబ్రీ గ్రంథకర్త కూడా ప్రపంచాలను నిర్మించాడు అన్నాడు, చూశారు. కనుక ఆకాశములను నిర్మించాడు, ఆకాశములను నిర్మించాడు, తర్వాత భూమిని నిర్మించాడు. ఈ రెండింటి మధ్య ఆకాశముల నిర్మాణమునకును భూమి నిర్మాణమునకును మధ్య దేవదూతలు నిర్మించబడ్డారనేది నర్మగర్భంగా చెప్పబడింది. యోబు గ్రంథంలో యోబు మాట్లాడుతూ అంటాడు, ఉదయ నక్షత్రములు కూడి ఆనందముతో గీతం పాడినప్పుడు దేవుడు భూమికి పునాది వేశాడు అన్నాడు. ఉదయ నక్షత్రాలు కూడి ఏం చేశాయట? దేవుని సన్నిధిలో ఆనందించాయట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? భూమికి పునాది వేశాడు. 38వ అధ్యాయం యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం. 38వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు భూమికి మూలరాతిని వేసిన వాడు ఎవడు? భూమికి మూలరాతిని వేసిన వాడు ఎవడు? కాబట్టి దేవదూతల సృష్టి మొదటి అధ్యాయము 1వ వచనంలోనే ఆకాశములు భూమి నిర్మాణం మధ్యలో దేవదూతల సృష్టి జరిగింది. దేవదూతల గురించి ఒక ప్రత్యేక వర్తమానం నేను చెబుతాను. ఈ సందర్భంలో మనం ఏమిటంటే,
దేవదూతలు కెరూపులు, శరాపులు, మహాదూతలు, దూతలు. వీరిలో కెరూబుగా ఉన్నటువంటి లూసిఫర్ ప్రధాన దూత, కెరూబుగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు, ఇతడు నిర్మించబడినప్పుడు యథార్థముగానే ఉన్నాడు, పాపం అతను ఎందుకు కనపడింది అన్నాడు. యెషయా గ్రంథం మనం చూస్తున్నప్పుడు చాలా తేటగా భక్తుడు చెబుతాడు, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి అంటాడు. యెషయా గ్రంథంలో రాస్తున్నాడు, 14వ అధ్యాయం 12వ వచనం, యెషయా గ్రంథం 14:12, ఆకాశానికి ఎక్కిపోయేదును, మహోన్నతుని సింహాసనంపైగా నా సింహాసనం హెచ్చించుకుంటాను, ఉత్తర సభాపర్వతం దిక్కుగా నా సింహాసనం హెచ్చించుకుంటాను నువ్వు అనుకున్నావు కదా. కనుక లూసిఫర్ తన హృదయంలో దేవునితో సమానముగా ఉండాలని తనను తాను హెచ్చించుకున్నప్పుడు అతడు పడద్రోయబడ్డాడు. అతనితో పాటు 2/3 ముగ్గురిలో 2 పడద్రోయబడ్డారు. పేతురు తన పత్రికలో వ్రాశాడు, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు ఉపేక్షించక వారిని చీకటి బిలములో బంధించి ఉంచాడు అని రాశాడు పేతురు గారు. కనుక కొన్ని దురాత్మలు, ఫాలెన్ ఏంజల్స్ విడవబడ్డాయి, మరికొన్ని దురాత్మలు బంధించబడ్డాయి, తీర్పు వరకు కావలిలో ఉంచబడ్డాయి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుండి చూస్తున్నప్పుడు దురాత్మల యొక్క సమూహాన్ని గుర్చినటువంటి మాటలు కనిపిస్తాయి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నాం అన్నాడు. ఈ ఏంజల్స్లో ఫాలెన్ ఏంజల్స్, పడద్రోయబడిన దూతలలో కొందరు తీర్పు దినము కొరకు కావలిలో చీకటి బిలమున బంధించబడి ఉండగా, అపవాది మరియు కొందరు విడవబడ్డారు, వారు త్రోసివేయబడ్డారు. ఇక ప్రణాళికలో భాగం ఇదే. అపవాది సాతానుడు, లూసిఫర్ బికేమ్ శాటన్. శాటన్ అంటే విరోధి, దేవునికి విరోధి అయిపోయాడు, త్రోయబడ్డాడు. అప్పుడు దేవుడు ఆ భూమిని నీట ముంచివేశాడు. దేవుడు అప్పుడు ఆ భూమిని నీట ముంచివేశాడు. ఈ వచనాన్ని చూపిస్తాను మీకు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమున కలిగినవనియు వారు బుద్ధిపూర్వకంగా అమర్చుదురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అప్పుడున్న లోకము అన్నప్పుడు ప్రీ యాడమైట్ ఫ్లడ్ జాగ్రత్తగా గమనించండి. నోవాహు జలప్రళయం ద్వారా భూమిని ముంచటం ఒకటైతే, ఆదాము పుట్టక పూర్వం భూమిని జలప్రళయంతో దేవుడు ముంచాడనేది బైబిల్ చెబుతుంది. దీని డిస్క్రిప్షన్, దీని వివరణ డేక్స్ బైబిల్లో చాలా తేటగా ఇచ్చాడు. చాలా తేటగా, చాలా ఎక్కువ పాయింట్స్ తోటి బైబిల్లో ఉదాహరణలు ఇచ్చాడు. ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో ఎప్పుడైనా ఆ భూమిని గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇవన్నీ స్పెషల్ మెసేజెస్ కదా, మీకు బైబిల్ నాలెడ్జ్ కలగటానికి, దేవుని గురించి తెలుసుకోవటానికి ఉపయోగించే వర్తమానాలు మీ ముందు తెస్తున్నాను. కనుక లూసిఫర్ పాపము చేసినప్పుడు దేవుడు భూమిని ముంచివేశాడు.
చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు భూమిని సిద్ధపరిచి స్థిరపరిచినప్పుడు నివాస యోగ్యముగా దానిని చేసెను గాని నిరాకారముగా దానిని చేయలేదు. 18వ వచనం, యెషయా 45:18. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. గమనిస్తున్నారా? ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశములకు అండర్లైన్ చేసుకోండి. ఆయనే భూమిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. నిరాకారంగా ఉండేట్లు దాన్ని సృజించలేడు, నివాస స్థలంగా ఉండేట్లుగా సృజించాడు. అలాగనే నివాస స్థలంగా ఉన్నటువంటి భూమి ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో కాలుతున్నట్లు ఉండినటువంటి పర్వతము మీద నీవు సంచరించుచుంటివి అన్నాడు లూసిఫర్ని గురించి, కెరూబుని గురించి. కనుక ఆ స్థితి వేరు. ఆ భూమిని దేవుడు అపవాది పాపం చేసినప్పుడు ముంచేశాడు. అలాగున ముంచబడినది సెకండ్ ఇన్హాబిటేషన్ స్టేజ్లో మరలా తిరిగి 6 దినాల సృష్టి నిమిత్తం వెలుపటికి తీసుకొని రాబడింది. అప్పుడు సమస్తం గాఢాంధకారమైంది. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో చాలా తేటగా చెబుతున్నటువంటి మాట. 4వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 33వ వచనం, నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. అచ్చట వెలుగు లేకపోయెను. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచూ ఉన్నాడని రాశాడు కదూ. అవును, భూమి ముంచబడింది. అపవాది దేవదూతల పాపం అనంతరం భూమి ముంచబడింది. ఆ భూమి ఎట్లా బయటకు వచ్చింది, దాని ప్రణాళిక దేవుడు ఎట్లా కంటిన్యూ చేశాడు, రేపటి వాక్య ధ్యానంలో నేను మరలా ధ్యానం చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. రేపటి వాక్య ధ్యానంలో సృష్టి యొక్క ప్రణాళిక ఏ విధంగా జరిగింది చెబుతాను. దేవుని ప్రణాళికలో భూమి జగత్తు పునాది వేయబడక మునుపు దేవునికున్న ప్రణాళిక యేసుక్రీస్తునందు సంఘం, దాని విషయంలో ఏ విధంగా జరుగుతూ వచ్చిందనేది మనం చూస్తున్నాం. ఈ సిరీస్ ఆఫ్ మెసేజెస్ మీరు విడవక వినాలి. విన్నప్పుడు బైబిల్ బాగా అర్థమవుతుంది. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మా ప్రేక్షకులను దీవించండి. మీ కృప, మీ సహాయం వీరికి ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.